దళపతి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమా విడుదలకు సంబంధించిన తీర్పును మద్రాస్ హైకోర్టు రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ, న్యాయమూర్తి జి అరుల్ మురుగన్ కేసు విచారణ చేశారు. ఈ కేసులో ఇవాళ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొంతకాలంగా నిర్మాత తరపున వాదనలు జరుగుతున్నాయి. దళపతి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమా విడుదలకు సంబంధించిన తీర్పును మద్రాస్ హైకోర్టు రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ, న్యాయమూర్తి జి అరుల్ మురుగన్ కేసు విచారణ చేశారు. ఈ కేసులో ఇవాళ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొంతకాలంగా నిర్మాత తరపున వాదనలు జరుగుతున్నాయి. నిజానికి జననాయగన్ జనవరి 9న థియేటర్లోకి రావాల్సింది. సిబిఎఫ్సి సెన్సార్ సర్టిఫికేట్ నిలిపివేయడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ కేసులో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మద్రాస్ హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు విచారణను నిర్వహించింది మద్రాస్ హైకోర్టు.